రియాక్ట్ జేఎస్లో కామన్గా అడిగే ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్ వాట్ ఆర్ హుక్స్ అని. సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు దీన్ని ఎట్లా ఆన్సర్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ హుక్స్, ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి, అదేంటి, వాట్ ఈస్ దట్. సో హుక్స్ ఆర్ ఫండమెంటలీ దే ఆర్ ఫంక్షన్స్. సో మీరు ఎలా మాట్లాడాలి, హుక్స్ ఆర్ ఫంక్షన్స్, రైట్, ఓవర్, దట్స్ ఓవర్, ఫస్ట్ థింగ్ చెప్పేసాం. నెక్స్ట్ ఏంటి, యాక్చువల్గా ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ లేవనుకోండి, ప్లీజ్ డైరెక్ట్లీ గో టు వై డూ వీ నీడ్ హుక్స్. లేదు డిఫరెంట్ టైప్స్ ఉంటే ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ కంప్లీట్ చేయండి. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హుక్స్. వన్ ఈజ్ ప్రీ డిఫైన్డ్ హుక్స్, అనదర్ వన్ ఈజ్ కస్టమ్ హుక్స్. సో ప్రీ డిఫైన్డ్ హుక్స్ ఏంటి అంటే మళ్ళీ వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దే ఆర్ స్టేట్ హుక్స్, అట్లాగే మనకి లైఫ్ సైకిల్ హుక్స్, అలాగే పర్ఫార్మెన్స్ హుక్స్ అని ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనము స్టేట్ బేస్డ్ హుక్స్ అంటే మన డేటాని స్టేట్ని మెయింటైన్ చేయడానికి కొన్ని హుక్స్ కావాలి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూజ్ స్టేట్ అండ్ యూజ్ రెడ్యూసర్, దేర్ ఆల్ స్టేట్ హుక్స్. అలాగే మనకి లైఫ్ సైకిల్ హుక్ కావాలి, యాక్చువల్గా ఉన్నది యూజ్ ఎఫెక్ట్ మాత్రమే. యూజ్ ఎఫెక్ట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, విత్ ఎంటీ డిపెండెన్సీ అరే, విత్ డిపెండెన్సీ అరే, విత్ రెస్పెక్టివ్ స్టేట్ వేరియబుల్ ఆర్ ప్రాప్ ఫర్ డిపెండెన్సీ అరే. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది నెక్స్ట్ వస్తుంది. ఇవి సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ హుక్స్. వన్ ఈజ్ యూజ్ మెమో, అలాగే యూజ్ కాల్ బ్యాక్ అనేవి మనం రీరెండర్ అవ్వకుండా కాపాడడానికి. ఇవి మనం చెప్పేసుకున్న తర్వాత కస్టమ్ హుక్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు చెప్తున్నప్పుడే నేను ప్రతిదానికి రీజన్ కూడా చెప్పేశాను. నేను ఈ రకంగా చెప్పండి. వన్ మోర్ థింగ్ ఈజ్, మీరు కస్టమ్ హుక్స్ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, వాట్ ఎవర్ ద కామన్ బిజినెస్ లాజిక్ వీ హ్యావ్, దట్ కామన్ బిజినెస్ లాజిక్ వీ విల్ రైట్ ఇట్ ఇన్ ద కస్టమ్ హుక్స్. హౌ డు వీ రైట్ ఇట్ ఇన్ ద కస్టమ్ హుక్స్? ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు ఇంప్లిమెంట్ మల్టిపుల్ కౌంటర్స్. So we don't write different components for every counter. We write the component business logic in one hook and we reuse that hook in every place wherever you want to write. The best example, మీరు ఏదైనా ఒక కస్టమ్ హుక్ రాసారా అని వాళ్ళు అడిగే లోపలే మీరు చెప్పండి, yes I wrote a custom hook for API calls where for every time I don't need not to use the fetch function for fetch function, then what you say JSON ని response లో ఉన్న డేటాని JSON లోకి మార్చుకుని ఇవన్నీ చేయకుండా I used a custom hook just like use query. Earlier we didn't use the use query, we use it. ఇట్లా మనకి కంప్లీట్ రియాక్ట్కి సంబంధించిన ట్రైనింగ్ కావాలన్నా ప్రతిరోజు క్లాస్లో ఇలాగే చెప్తూ ఉంటాం. కావాలి అని అంటే తప్పకుండా మన ట్రైనింగ్ తీసుకోండి. ప్లీజ్ జాయిన్ us.